సాధారణంగా ఎవరికి మీదనైనా తప్పుడు కేసులు పెట్టబడినప్పుడు, లేదంటే గనక ఒక జెన్యూన్ పర్సన్‌ని పోలీసులు వేధించబోతున్నారు, తప్పుడు కేసు పెట్టారని తెలిసినప్పుడు, అట్లాంటప్పుడు వాళ్ళని కాపాడటం కోసం అని జెప్పేసి నేరుగా అంటే పోలీసులు కొట్టకుండా, తిట్టకుండా, అగౌరవపరచకుండా నేరుగా కోర్ట్‌లోకి రమ్మనమని జెప్పేసి కోర్ట్‌లో లొంగిపోయేలా జేసి, ఆ తర్వాత వాళ్ళని జైలుకి పంపించడం. ఆహ్, తర్వాత పోలీస్ కస్టడీ చట్టబద్ధంగా తీసుకున్నప్పుడు కొట్టడం కుదరదు గాబట్టి, ఆ కోణంలో చేయడానికి లాయర్లు చేసేదాన్ని ఖచ్చితంగా సమర్థించాలి. అందులో తప్పే లేదు. అది పోలీసుల వేధింపుల నుంచి అమాయకులని కాపాడటానికి లాయర్లకు ఉన్నటువంటి ఒక చక్కటి అవకాశం. ఇప్పుడు తాజాగా ఈ కర్నూలు జిల్లాలో జరిగినటువంటిదేంటి? ఒక గంజాయి పెంచుతున్నటువంటి వ్యక్తిని కోర్ట్‌లో సరెండర్ చేయడానికి లాయర్ ప్రయత్నిస్తే పోలీసులు లాక్కెళ్లారు. ఆ పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన, రోడ్డు మీద ధర్నాలు, చివరికి విధుల బహిష్కరణ, జిల్లా అంతా బహిష్కరించడం. న్యాయవాదులు ఇది న్యాయమేనా అని ఒక్కసారి ఆలోచించుకోరా? గంజాయి పండించేటటువంటి వాడిని కాపాడాల్సిన అవసరం ఏంటి? నిజం చట్ట ప్రకారం శిక్షించడం అనేటటువంటిది ఇప్పుడు అతన్ని ప్రశ్నిస్తారు. లేకపోతే పోలీసులు ఇప్పుడు కోర్టులో లొంగిపోయినప్పుడు అతనికి ఒక వెసులుబాటు ఉంటుంది తొందరగా బెయిల్ రావడానికి. ఎట్ ద సేమ్ టైం అతను విచారించడానికి పోలీసులకి అడ్డం ఉంటాయి కొన్ని. అట్లాంటి వాడిని సరే కొట్టద్దు, తిట్టద్దు ఇదే ఉద్దేశం. అసలు గంజాయిని కాపాడాల్సిన అవసరం ఏంటి? గంజాయి పండించేవాడు ఏకంగా గంజాయి పండించేవాడిని కాపాడాల్సిన అవసరం ఉందా? అలాంటి వాడి కోసం మొత్తం న్యాయవాదులు ఆందోళన చేయాల్సిన అవసరం ఉందా? జెన్యూన్గా ఆలోచిస్తారు కదా పబ్లిక్ కూడా. పబ్లిక్ ఆలోచించేటప్పుడు ఇది పోలీసులది కనుక ఇప్పుడు ఒక అమాయకుడి మీద కేసు పెట్టారు, ఖచ్చితంగా ఆ విషయంలో తోడుంటారు. పబ్లిక్ కూడా మోరల్గా సపోర్టింగ్ ఉంటారు. బట్ ఇక్కడ గంజాయి వాడి కోసం పోలీసులేమో పట్టుకోవడానికి తిప్పలబడుతుంటే వాళ్ళని కాపాడి తీసుకొచ్చి కోర్టులో లొంగిపోయేలా చేసి అది అడ్డుకుని పోలీసులు పట్టుకుపోతే దానికి ఉద్యోగాలు ఏది ఓ పక్కన బాయ్కాట్ చేయాల్సిన అవసరం ఉందా? ఆలోచించుకుంటే బెటర్.